హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలేఖ్యాస్ కిచెన్. నేను ఈరోజు కొత్తగా డిఫరెంట్గా ఒక రెసిపీ చూపించబోతున్నాను మీకు. అదేంటంటే తాటిపళ్ళు. మనం తాటి ముంజులు తింటాం కదా, అలాగే తాటిపళ్ళతో ఇడ్లీలు అలాగే గారెలు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే తాటిపళ్ళతో చేసుకునే హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలకి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడాని. లేట్ ఎందుకు, ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం మనమైతే. ఇప్పుడు చూసారు కదండి, ఇవి తాటిపళ్ళు. తాటి ముంజులు కొంచెం ముదిరిపోయిన వాటిని కొయ్యకుండా వదిలేస్తారు, అవి ఇలా పళ్ళులాగా అవుతాయి అన్నమాట. చూడండి, పైన ఈ తొక్కంతా పీల్ చేసేసుకోవాలి మనం ఫస్ట్ అయితే. మొత్తం తొక్కంతా ఈజీగానే వచ్చేస్తుందండి, ఇది పెద్ద ఎక్కువ ప్రాసెస్ ఏమీ కాదు. చూడండి, మొత్తం తొక్కంతా కూడా ఇలా పీల్ చేసేసుకుందాం దీన్ని. చాలామంది తాటి ముంజులు తింటారు, కానీ వీటితో ఏం చేస్తారా అనేది కూడా తెలియదు చాలామందికి. సో ఇలా చాలా డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చండి. అట్టు వేసుకుంటారు వీటితోని, అలాగే అప్పాలు అంటారు అవి చేసుకుంటారు. చాలా రెసిపీస్ ఉన్నాయి చేసుకుంటే వీటితో. చూడండి, మొత్తం అంతా కూడా ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత ఇవి 3 టెంకలు ఉంటాయండి. 3 అన్నా 2 అన్నా, ఒక్కొక్కకి 2 ఉంటాయి. మన మామిడి టెంక ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడాని. మొత్తం ఇది చూడండి, దీనికి 3 టెంకలు ఉన్నాయి. ఇవి 3 కూడా ఒక్కొక్కటి సపరేట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం వీటిని. ఇప్పుడు సిటీలో కూడా దొరుకుతున్నాయండి ఇవి మార్కెట్లో, ఎప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి ఎప్పుడు కూడా. సో మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. చూసారు కదా, ఇదైతే ఎంత బాగా పీలే, ఒక ఫ్లవర్ లాగా ఉంది ఇదైతే. దీన్ని పచ్చిది కూడా తినేయచ్చండి. ఇప్పుడు ఈ తొక్క పీల్ చేసుకుని పచ్చిది మనం మామిడి టెంక ఎలా తింటామో అలా పచ్చిది కూడా తినొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అసలు. చూడండి, తొక్కంతా కూడా మొత్తం మిగతా అన్నిటినీ కూడా పీల్ చేసేసుకుందాం మనం. చూడండి, మొత్తం అన్నీ కూడా తీసేసుకుని పెట్టేసుకున్నాను నేనైతే ఫస్ట్. ఇప్పుడు మనం ఒక జల్లెడ తీసుకుందాము. మనం పిండి జల్లించుకుంటాం కదా, ఆ జల్లెడ తీసుకుని రివర్స్లో బార్లు వేసుకుని అడుగున ఒక కంచమన్నా బేసిన్ అన్న ఏదో ఒకటి పెట్టుకుని ఇప్పుడు ఈ టెంకల్ని దాని మీద వేసి ఇలా గుజ్జంతా అనుకుంటే గుజ్జంతా కిందకు వచ్చేసింది పీస్ రాకుండాని. చూసారు కదా, గుజ్జంతా వచ్చేసింది. ఈ టెంకలు కూడా వేస్ట్ అవ్వండి, వీటిని భూమిలో కప్పి పెడితే తేగలు వస్తాయి. తేగలు అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ దొరుకుతాయి ఇవి. చూసారు కదా, ఏది వేస్ట్ అవ్వదు ఇందులో. తాటి ముంజులు తింటాము, అలాగే పళ్ళుతో ఏమన్నా రెసిపీస్ చేసుకుంటాము, అలాగే టెంకలు కూడా తేగలు అవుతాయి, ఇందులో ఏది వేస్ట్ ఉండదు. చూసారు కదా, ఇదైతే 1.5 kg గుజ్జు వచ్చింది, 1.5 kg గుజ్జు వచ్చింది. ఇప్పుడు దీనికి 2 పార్ట్స్గా చేసుకుందాము. కొంచెం ఇడ్లీకి, కొంచెం గారెలు వేసుకుందాం దీంతో. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను ఇడ్లీకి ఒక 1/2 kg అంతా ఇడ్లీ రవ్వ మనకు ఉంటుంది కదండి, ఇడ్లీ రవ్వ ఒక 1/2 kg అంతా నీళ్ళల్లోకి వేసుకుని ఒక గంట ఒక 10 మినిట్స్ నానబెట్టి పెట్టుకుందాం దీన్ని. ఓకే, మనమైతే ఈలోపు చూడండి 1.5 kg గుజ్జు ఉంది కదా, దీనికి నేను 1 kg బెల్లం యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా సన్నగా తరిగేసుకుని 1 kg బెల్లంని ఇలా సన్నగా తరిగేసుకుని ఈ గుజ్జులోకి యాడ్ చేసేసుకుందాము. బెల్లం కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి. చూసారు కదా, ఇదంతా కూడా ఆ గుజ్జులోకి యాడ్ చేసుకుని బాగా బెల్లం కరిగే వరకు బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ గుజ్జుతోని తాటి తాండ్ర కూడా చేస్తారు, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూసారు కదా, ఇలా బెల్లం అంతా బాగా కరిగే వరకు ఒక 10 మినిట్స్ దీన్ని బాగా కలిపేసుకుందాం మనం. ఇలా ఈ బెల్లం కలుపుకుని గుజ్జుని కూడా మనం ఊరికే ఇందులో స్పూన్ వేసుకుని అలా తినేయచ్చు కూడా దీన్ని, అంత టేస్టీగా ఉంటుంది ఇది. చూడండి, బెల్లం అయితే బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోని.
మనమైతే ఇడ్లీకి నానబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ తాటిపళ్ళు గుజ్జుని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. ఒక బౌల్లోకి సగం తీసుకుని సగం ఉంచేసుకున్నాను ఇందులోని. ఈ సగం దీంట్లోకి బొంబాయి రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదా బొంబాయి రవ్వ, అది 1/2 kg అంత బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను నేను. చూసారు కదా, ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకుందాం దీన్ని బొంబాయి రవ్వ వేసుకుని. ఉండలు అనేది కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకుందాం దీన్ని. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకున్నాక దీన్ని మూత పెట్టుకుని 1 గంట సేపు నాననిద్దాము. నానితే ఎంత నానితే అంత బాగుంటాయి అన్నమాట ఈ గారెల టేస్ట్. సో అవి నానేలోపు మనం ఇందాక నానపెట్టుకున్నాం కదండి ఇడ్లీ రవ్వ, దీన్ని వాటర్ అంతా వడకెట్టేసుకుని బాగా పిండేసుకుని రవ్వ నోటే తీసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు ఈ రవ్వలోకి మనం ముందుగా సగం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా తాటిపల్లి గుజ్జు, ఇదంతా కూడా ఈ రవ్వలోకి యాడ్ చేసేసుకుందాము. చూడండి, మొత్తం అంతా కూడా ఈ రవ్వలోకి యాడ్ చేసేసుకుందాము. ఇదంతా కూడా మనం ఉండలు కట్టకుండా రవ్వనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇడ్లీ బ్యాటర్ సేమ్ ఎంత పల్చగా ఉంటుందో అలాగా కలిపేసుకుందాం. దీన్ని కూడా మరీ పల్చగా వద్దు, అలాగని మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఈక్వల్గా బాగా కలిపేసుకుందాం దీన్ని. చూసారు కదా, ఇలాగంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం దీన్ని. ఓకే, మనం ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము. వాటర్ కాదు, ఆయిల్ అప్లై చేసుకుందాము. ఇప్పుడు ఈ గుజ్జునంతా కూడా ఆ రేకుల్లోకి వేసేసుకుందాము. ఇలా డిఫరెంట్గా కలర్ వేసి పెట్టండి, కలర్ఫుల్గా కూడా ఉంటుంది, వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. తినడానికి ఏంటో ఇది అని ఎగ్జైట్మెంట్తో తినడానికి ఇష్టపడతారు వాళ్ళు. చూసారు కదా, మొత్తం అన్ని రేకుల్లోకి వేసేసుకున్న తర్వాత నేను కొద్దిగంతా పైన జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు మీ ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. చూడండి, మొత్తం అంతా జీడిపప్పు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఓకే, వీటిని అన్నిటినీ కూడా ఇడ్లీ స్టాండ్లోకి వాటర్ యాడ్ చేసుకుని అడుగుని ఈ రేకులన్నీ పెట్టేసుకుని ఒక 10 minutes ఉడికిచ్చేసుకుందాం వీటిని ఆవిరి మీద. ఓకే, ఇప్పుడైతే మనం మూత తీసుకుని చూసేసుకుందాము. ఓకే, ఇవైతే చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 10 minutes తర్వాత తీసుకుందాం వీటిని. ఈలోపు మనం చూడండి 1 గంట అయితే నానపెట్టేసుకున్నాను ఇది గారెలకి. చూసారు కదా, ఇదైతే ఎంత బాగా పర్ఫెక్ట్గా నానింది. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ ఆయిల్ హీట్ అయ్యేటప్పటికి మనం చూసారు కదా ఒక గిన్నె నేను రివర్స్లో బౌల్ వేసుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. క్లాత్ అయినా లేకపోతే పాలిథిన్ కవర్ అయినా కానీ లేకపోతే అరిటాకు మీద చేస్తారు. ఇలా మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని వేసుకుని చిన్న ఉండలాగా చెయ్యి ఇలా నీళ్ళలో కద్దుకుని చిన్ని ఉండ తీసుకుని గారెలాగా కొంచెం పెద్ద వేయొద్దండి, కొంచెం చిన్నగా వేసుకుందాం వీటిని. లోపల అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనకి. ఇలా చిన్న ఉండ తీసుకుని మనం గారెలాగా ఒత్తేసుకుందాం వీటిని. చూసారు కదా, ఇలా ఒత్తేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఆయిల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెడదాము, హైలో పెట్టొద్దు. హైలో పెడితే పైన అంతా కుక్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది, లోపల ఫ్రై అవుతుంది. ఇది లోపలంతా పచ్చిగా ఉంటుంది, బాగుండదు టేస్ట్. మీడియం ఫ్లేమ్లో పెడితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇది. చూసారు కదా, ఇలా చిన్న ఉండల్లా చేసుకుని అన్నీ కూడా మనం వేపేసుకుందాం వీటిని. చాలా మంచిదండి ఇది హెల్త్కి.
కూడా ట్రై చేయండి. ఇప్పుడు సిటీలో దొరకను అంటూ ఏమి ఉండవు, మనకు మార్కెట్లో దొరుకుతాయి తాటిపళ్ళు ఇప్పుడు. సో ఇలా ట్రై చేసి చూడండి, మీరు ఖచ్చితంగా నచ్చుతుంది మీకైతే. ఇలా స్లోగా ఒక సైడ్కి టర్న్ చేసుకుని రెండు సైడ్లు కూడా చూసారు కదా ఇలా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం వీటిని. ఓకే, మనం ఇప్పుడు మిగతా అన్నీ కూడా యాడ్ చేసుకుని అన్నీ కూడా వేసుకుని అన్నీ బాగా ఫ్రై చేసేసుకుందాం వీటిని. మొత్తం అన్నీ స్లోగా టర్న్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హైలో పెట్టొద్దు. బాగా వేపేసుకుందాం వీటిని. తాటి తాండ్ర కూడా చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువ దొరుకుతాయి అవి, ఇక్కడ అంత దొరకవు అవి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం వీటిని. ఓకే, ఇలా అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదా నేనైతే అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇడ్లీ కూడా చల్లారిపోయి ఉంటాయి, వీటిని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో ఇవి. పిల్లలు కూడా ఏంటి ఇది డిఫరెంట్గా ఉంది రెసిపీ, తిందామని తినడానికి ఇష్టపడతారు వాళ్ళు కూడాని. ఓకే అండి, చూసారు కదా తాటిపళ్ళు గుజ్జుతో ఇడ్లీలు గారెలు ఎలా చేసుకోవాలో. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, సూపర్ అంటారు. మీరు తిన్నాకైతే ఇంకా తినాలి అని అనుకుంటారు. చూడండి లోపల కుక్ అయిందో లేదో చూసుకుందాము. చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా ఇవి. గారెలు కూడా చూసుకుందాము. చూడండి ఇది కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, చాలా బాగుంటాయండి ఇవి. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.